మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద మేనేజర్ పవన్ కుమార్, జిల్లా పరిషదున్నత పాఠశాలలో హెచ్ఎం లలితాదేవి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద వార్డెన్ పద్మద, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏడీఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయం వద్ద మండల సమైక్య అధ్యక్షురాలు పుణ్యమ్మ, పశువైద్య కార్యాలయం వద్ద డాక్టర్ ఫర్హీన్ ఫాతిమా, ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ బాలరాజు, ఆదర్శ వసతి గృహం వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద వార్డెన్ జయరాజ్, డీసీఎంఎస్ ట్రేడర్స్ వద్ద ప్రొపరైటర్ జయగౌడ్, మండల పరిధిలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయ వద్ద పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ వేషధారణలలో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, ఆర్ఎస్ శ్రీహరి, ఏపీఎం సంగీత, వెటర్నరీ జూనియర్ అసిస్టెంట్ చెన్నయ్య, మాజీ ఎంపీపీ రాజు నాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కౌడిపల్లి యువ నాయకులు కోడ శ్రీనివాస్ గుప్తా, మండల ముద్రా సంఘం అధ్యక్షులు మాటూరు శాకయ్య, గ్రామ అధ్యక్షులు మల్లేశం, నాయకులు చిరుమల చిన్నంరెడ్డి, అమర్ సింగ్, పాషా, పోచయ్య, సయ్యద్ పాషా, కౌడిపల్లి హైస్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.